ఏపీ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 26 జిల్లాల్లో ఉన్నటువంటి 25 లోక్సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 46,389 పోలింగ్ కేంద్రాలకు అవసరమైనటువంటి సిబ్బందిని, ఈవీఎంని అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ మొత్తాన్ని కూడా ఆయా పోలింగ్ సెంటర్లకు పంపించేటువంటి ఏర్పాట్లు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46,389 పోలింగ్ కేంద్రాల్లో 12,438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు గుర్తించారు. ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్తో పాటుగా పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు, అదనపు భద్రతా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 74% పోలింగ్ కేంద్రాలు. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, అక్కడ రిగ్గింగ్ ఆస్కారం జరగకూడదు, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా ఈ వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా 74% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసి 25 లోక్సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీళ్ళ భవితవ్యం ఓటరు రేపు డిసైడ్ చేయనున్నారు. సో 7 గంటల నుండి ప్రారంభమయ్యేటువంటి పోలింగు 6 గంటల వరకు, సాయంత్రం 6 గంటల వరకు జరగబోతుంది. అయితే ఏవైతే 3 నియోజకవర్గాల్లో 5 గంటలకి, 3 నియోజకవర్గాల్లో 4 గంటలకి ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ మారుమూల ప్రాంతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఆ పోలింగ్ని ముగించనుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 4,14,00,000 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటుగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల యంత్రాంగం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలు కేటాయించడంతో పాటు కొద్దిసేపటి కిందటే దాదాపుగా అన్ని చోట్ల నుండి కూడా ఏవైతే నియోజకవర్గ కేంద్రాల నుండి పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బందిని, ఈవీఎం మెషిన్లు కూడా పోలీసు భద్రతతో పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదు చేయాలని ఒక లక్ష్యంతో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దాదాపుగా 106,000 మంది పోలీసు భద్రతా సిబ్బంది నియమించింది. ఇందులో కేంద్ర బలగాలు దాదాపుగా 26,000 మంది కేంద్ర బలగాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల కోసం, భద్రతా చర్యల కోసం తీసుకొచ్చింది. ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ చేసింది.